హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి విజయవాడ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని కమ్మగా హోటల్ రుచితోటి ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని పచ్చిమిర్చిని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ కప్పు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్కనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న పుట్నాల పప్పు కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చట్నీలోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, కొబ్బరి ఉంది కదండి, దాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని వాటర్ని అయితే చట్నీలో పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మనం పోసుకున్న వాటర్ చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపునైతే వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీ అయితే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.